జననాయకన్ వచ్చేస్తున్నాడు. అభిమానులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. 7 నెలల పాటు వాయిదా పట్టాం. అందులోనూ విజయ్ సీఎం అయ్యాక వస్తూ ఉండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకు సినిమా రిలీజ్ ఎప్పుడు, ఆ డీటెయిల్స్ అని చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందు నటించిన చివరి చిత్రం జననాయకన్ విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ను అతి త్వరలోనే థియేటర్స్ లోకి తెచ్చేందుకు సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ నెల 24న, అదీ కుదరకపోతే 31న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గతేడాది డిసెంబర్లోనే చిత్ర యూనిట్ ఈ సినిమాను సెన్సార్ బోర్డుకు పంపించింది. అయితే కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు, సాంకేతిక కారణాల వల్ల సెన్సార్ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఫిర్యాదులు, రివైజింగ్ కమిటీ సమీక్షలు, మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులలో న్యాయ పోరాటాలు, ఏప్రిల్లో సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం వంటి కారణాలతో రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. దాదాపు 7 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు సెన్సార్ సమస్యలు పరిష్కారమయ్యాయని, త్వరలోనే క్లియరెన్స్ సర్టిఫికెట్ రాబోతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. సినిమా విడుదలకు మార్గం సుగమం కావడంతో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసేందుకు విజయ్ అభిమానులు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా విజయ్ రియల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతోందని టాక్ కూడా వినిపిస్తోంది. ఆల్రెడీ మొత్తం సినిమా హై క్వాలిటీతో లీక్ అయినా కూడా దళపతిని వెండితెరపై ఆఖరిసారిగా చూడ్డానికి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. థియేటర్లలో భారీ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నారు. మొత్తంగా పొలిటికల్ గాను ఈ మూవీ పెద్ద దుమారమే రేపింది. అప్పటి డిఎంకే సర్కార్ కావాలనే సినిమాను ఆపిందన్న వివాదము గట్టిగానే నడిచింది. సో ఇప్పుడు మూవీ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తోంది.